హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం సమ్మర్ కాకపోయినా మనకి కోల్డ్ కాఫీ అంటే ఎవరైనా ఇష్టపడతారండి. ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. హోటల్కి వెళ్తే మనం దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకు చెప్తాను. హాట్ కాఫీ కన్నా కూడా ఈ కోల్డ్ కాఫీ సమ్మర్లో చాలా బాగుంటుంది. దానికి ఒక గ్లాసు నేను కాచి చల్లార్చి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. మేగడంతా చూసారా, చక్కగా మేగడ కట్టేసిన పాలన్నీ. ఇగో ఈ మేగడిని కూడా మనం ఉంచుకోవాలి. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఒక గ్లాసు పాలు, ఒక 2 చెంచాలు పంచదార, చాక్లెట్ కాంపౌండ్ అండి పైన మనం డెకరేషన్ చేసుకోవటానికి, గార్నిష్ కి చాక్లెట్ సిరప్ అండి ఒక 2 చెంచాలు, గ్లాసుని మనం గార్నిష్ చేసుకోవటానికి. నేను కాంటినెంటల్ కాఫీ వాడతానండి. ఇది 2 చెంచాలు కాఫీ పౌడర్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఐస్ క్యూబ్స్ కూడా మనం ఇందులో బ్లెండ్ చేసుకోవాలండి మిక్సీలో. మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ పాలు పోసేసుకుందామండి. ఇవి కాచి చల్లార్చి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేశాను చూసారా, చిల్లైన పాలు. దాంట్లో మనం 2 చెంచాలు పంచదార వేసుకుందాం. స్వీట్ అనేది మీ టేస్ట్ ని బట్టి వేసుకోండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఈ కాఫీ పొడి వేసుకుందాం. ఐస్ క్యూబ్స్ కూడా మనం వేసేసుకుందామండి ఇందులో. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకొని వద్దాము. మనం ఒకసారి మిక్సీ జార్ మూత తీసి చూద్దాం. చూస్తున్నారు చక్కగా నురుగ్గా మనకి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుని మనం గ్లాసుని గార్నిష్ చేసుకుందామండి. ఇప్పుడు చాక్లెట్ సిరప్ చేసుకున్నాం కదా మనం. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నానండి మీకు, చాక్లెట్ సిరప్ ఎట్లా చేసుకోవాలనేది. ఇప్పుడు చాక్లెట్ సిరప్ ని తీసుకుని మనం కొద్దిగా గ్లాసుని గార్నిష్ చేసుకుందాం. మన ఇష్టం అండి, మన ఇష్టం వచ్చినట్టు మనం దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి. ఇప్పుడు దీంట్లో మనం ఈ కోల్డ్ కాఫీని పోసుకుందాం. మనకు కావాలి అంటే 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు అండి. మళ్ళీ కొద్దిగా మనం ఈ కాఫీ పౌడర్ని కాఫీ పైన కొద్దిగా మనం ఇలా వేసుకుందామండి. దీని మీద ఒక్క డ్రాప్ మనం ఇలాగా కాంపౌండ్ చెప్పాను కదా, చాక్లెట్ కాంపౌండ్, మీరు ఇలా దీని మీద గ్రేట్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం కోల్డ్ కాఫీ రెడీ చేసుకోవచ్చు. ఇది సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుందామండి. దీని మీద మనం కొంచెం చల్లగా 2 ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం కోల్డ్ కాఫీ తయారు చేసుకుని ఇంట్లోనే తాగొచ్చు. ఈ సిరప్ కూడా ఎలా తయారు చేసుకోవాలో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ పెడతానండి, చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.